బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాత బస్తీ స్కూల్లో ఖురాన్ పాఠాల వివాదానికి యాజమాన్యం తెరదించే ప్రయత్నం చేస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు యాజమాన్యం క్షమాపణలు చెప్పారు. హిందూ విద్యార్థులకు ముస్లిం మత బోధనలు చేయలేదని స్కూల్ డైరెక్టర్ ఉమేద్ పటేల్ స్పష్టం చేశారు. తమ స్కూల్లో సుమారు 400 మంది ముస్లిం, 50 మంది హిందూ విద్యార్థులు చదువుతున్నారని, టీచర్ హోంవర్క్ ఇచ్చే సమయంలో పొరపాటు జరిగిందని వెల్లడించారు. తమ ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నామని పేరెంట్స్ తెలిపారు. ఇక సమస్యను యాజమాన్యం పరిష్కరించిందని తల్లిదండ్రులు లేఖ రాశారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే భవిష్యత్తులో తప్పు రిపీట్ కాదని పాఠశాల సిబ్బంది హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. ఇక స్కూల్ టీచర్ పై యాక్షన్ తీసుకున్నామని డీసీపీ కిరణ్ తెలిపారు. స్కూల్లో అన్ని మతాల విద్యార్థులున్నారని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని తెలిపారు. లిమిట్ లో సక్సెస్ఫుల్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో ఈ సెకండ్ క్లాస్లో టోటల్ 25 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో ఒక ఆల్ ఆర్ లైక్ ముస్లిం స్టూడెంట్స్, ఒకరు హిందూ స్టూడెంట్ ఉన్నారు. దాంట్లో ఆ స్కూల్ టీచర్ నుంచి నోట్బుక్ పైన రాయడం జరిగింది దట్ దే షుడ్ రీడ్ కల్మా. సో ఆ హోంవర్క్ ఇచ్చిన తర్వాత పేరెంట్స్ నుంచి ఇమీడియట్గా స్కూల్ మేనేజ్మెంట్ తర్వాత పోలీస్ దగ్గర రావడం జరిగింది. దాంట్లో ఇమీడియట్గా పోలీస్ నుంచి తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ నుంచి యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది కంప్లీట్గా వైలేషన్ ఉంది ఈ స్కూల్ పాలసీ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ పాలసీ నుంచి. ఇది ఒక నాన్ రిలీజియస్ టీచింగ్ మాత్రమే చేయాలి. దాంట్లో ఒక రిలీజియస్ టీచింగ్ ప్రకారంగా బై మిస్టేక్గా ఆ స్కూల్ టీచర్ నుంచి ఇది రాయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ స్కూల్ మేనేజ్మెంట్ నుంచి స్టేట్మెంట్ కూడా వచ్చింది అండ్ దాంట్లో స్కూల్ టీచర్ పైన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ అయిందంటే మాకు ఫస్ట్ టైం తెలిసింది. వచ్చి చూసాను. దాని పరిష్కారం ఏముందంటే టీచర్ని అప్పుడే టర్మినేట్ చేశారు మా వాళ్ళు. చూసి మళ్ళా పేరెంట్ వచ్చి సరే సార్ టీచర్ని తీయకండి, ఏదో బై మిస్టేక్గా అయిపోయిందని పేరెంట్ కూడా లెటర్ రాసి వెళ్ళారు. ఆ లెటర్ కూడా మీకు ఇచ్చాము. అటువంటి మా దగ్గర ఏ విభేదాలు ఉన్నాయి, ముస్లిం హిందూ అనే ఏ విభేదాలు ఉన్నాయి, ఉద్దేశపూర్వకంగా కూడా మా దగ్గర ఎప్పుడు కూడా చేయొద్దు, ఎటువంటి చేయరు, ఎప్పుడు కూడా చేయరు. మేము దానికి ప్రోత్సహించాం కూడా. ఎటువంటి తప్పుడు ప్రచారాలు చాలామంది చేస్తున్నారు. ఏంటంటే చాలా ఇవాళ రేపు స్కూల్స్ పక్కన అక్కడిక్కడ చాలా అయిపోయింది, కాంపిటీషన్లో ఇవన్నీ చేపిస్తున్నారు అన్నట్టు మాకు అనిపిస్తుంది. రైట్గా ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేసింది యాజమాన్యం. పాతబత్తి స్కూల్లో ఖురాన్ పాటల వివాదానికి సంబంధించి కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పింది స్కూల్ యాజమాన్యం. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. స్కూల్ టీచర్ పై యాక్షన్ తీసుకున్నామని, అలాగే స్కూల్లో అన్ని మతాలను కూడా విద్యార్థులు ఉన్నారు, వారందరినీ కూడా గౌరవిస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో వచ్చి వదంతులు కూడా నమ్మవద్దు అంటూ చెప్పడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, సక్సెస్ స్కూల్లో మొత్తం 400 మంది ముస్లిం విద్యార్థులు, 50 మంది హిందూ విద్యార్థులు చదువుతున్నారు. టీచర్ హోంవర్క్ ఇచ్చే సమయంలో పొరపాటు జరిగింది అనేది స్కూలు యాజమాన్యం తెలియజేశారు. తమ ఫిర్యాదును సంబంధించి అంటే వైపున పోలీసులు సైతం కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి సో యాజమాన్యం దీనిపైన స్పందిస్తూ ఇష్యూను తెరదించేటువంటి ప్రయత్నం చేసింది. ఎవరైతే ఆ టీచర్ కల్మా చదవాలి అంటూ ఆదేశాలను జారీ చేస్తూ హోంవర్క్ లాగా ఇచ్చారో సో ఆ విషయం పైనే ఇటు ఎవరైతే ఆ టీచర్ ఉన్నారో ఆ టీచర్ ని విధుల నుంచి తొలగించడం జరిగింది. ఇమ్మీడియట్ గా టెర్మినేట్ చేస్తున్నామంటూ యాజమాన్యం తెలియజేయడం మాత్రమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే అక్కడకు హిందూ సంఘాలు చేరుకున్నాయి, అలాగే మరోవైపున బీజేపీ నేతలు చేరుకొని ఇమ్మీడియట్ గా స్కూల్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు లేవనెత్తిన నేపథ్యంలోనే స్కూల్ యాజమాన్యం దిగొచ్చి వారికి క్షమాపణలు చెప్పింది. మరలా భవిష్యత్తులో తప్పు రిపీట్ కాదని పాఠశాల సిబ్బంది హామీ ఇచ్చారు.
స్కూల్ టీచర్ పైన యాక్షన్ తీసుకున్నామని మరోవైపు డీసీపీ కిరణ్ సైతం తెలియజేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం వివాదం కాస్త సద్దుమణిగిందని చెప్పాలి. స్కూల్లో అన్ని మతాల విద్యార్థులు ఉన్నారని సోషల్ మీడియాలో వచ్చేటువంటి వదంతులను నమ్మవద్దు, కేవలం ముస్లింలు ఉన్నారు అని మాత్రమే, అట్లా అంటే ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఉన్నారు అనేది కేవలం అవాస్తవం. సోషల్ మీడియాలో ఎటువంటి వార్తలు వస్తే నమ్మొద్దు అంటూ కూడా తెలియజేయడం జరిగింది. ఎటువంటి మత బోధనలు అనేవి చేయట్లేదు అంటూ కూడా స్కూల్ డైరెక్టర్ ఉమేద్ పటేల్ స్పష్టం చేశారు. సో దీంతో విద్యార్థి యొక్క తల్లిదండ్రులు సైతం తాము ఇచ్చినటువంటి ఫిర్యాదును ఉపసంహరించుకుంటామని స్కూల్ యాజమాన్యం తమకు హామీ ఇచ్చింది కాబట్టి తాము పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామనేటువంటి విషయం తెలియజేయడంతో వివాదం కాస్త సదుమణిగిందని చెప్పాలి. బ్రాహ్మణి అయితే రత్నకుమార్, మళ్ళీ ఇలాంటి వివాదం రిపీట్ అవ్వదని అనుకోవాలంటారా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే వీటికి ప్రస్తుతం జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ఇమీడియట్ గా ఎవరైతే విద్యార్థి తన కల్మా చదవాలి అంటూ కూడా టీచర్లు తెలియజేసిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం, తల్లిదండ్రులు ఆగ్రహం చెంది సక్సెస్ స్కూల్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఆందోళన చేయడం, ఆ తర్వాత అటు బీజేపీ నేతలు కావచ్చు, హిందూ సంఘాలు అక్కడికి చేరుకొని స్కూల్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడంతో మొదట టీచర్ ను విధుల నుంచి తొలగించడం జరిగింది. కల్మా చదవాలని ఆదేశాలను జారీ చేసిన టీచర్ ను తప్పించిన తర్వాత భవిష్యత్తులో ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి మరలా జరగవు అంటూ క్షమాపణలు చెప్పారు. అలాగే అన్ని రకాల మతస్థులు కూడా స్కూల్లో చదువుతున్నారన్న విషయానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వటం జరిగింది. సో ఒకవేళ ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి మరలా జరిగితే ఖచ్చితంగా స్కూల్ పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ డీసీపీ సైతం తెలియజేసిన నేపథ్యంలోనే కొంత వివాదం అనేది సద్దుమణిగింది. వాళ్లకు నమ్మకం కుదిరింది కాబట్టి తల్లిదండ్రులకు వారు రైజ్ చేసినటువంటి పిటిషన్ కూడా ఉపసంహరించుకుంటాము అనే విషయాన్ని తెలియజేయడంతో వివాదం ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ పడినట్లే అని చెప్పాలి. ఓకే, రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐనిస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం. పాత బస్తీలో ఉన్నటువంటి స్కూల్ ఖురాన్ పాఠాల వివాదానికి యాజమాన్యం తెరదించే ప్రయత్నం చేస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులకు యాజమాన్యం క్షమాపణలు చెప్పారు. ఇక హిందూ విద్యార్థులకు ముస్లిం మత బోధనలు చేయలేదని స్కూల్ డైరెక్టర్ ఉమేద్ పటేల్ స్పష్టం చేశారు. తమ స్కూల్లో సుమారు 400 మంది ముస్లిం, 50 మంది హిందూ విద్యార్థులు చదువుతున్నారని, టీచర్ హోంవర్క్ ఇచ్చే సమయంలో పొరపాటు జరిగిందని వెల్లడించారు. అలాగే తమ ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నామని కూడా పేరెంట్స్ తెలిపారు. అయితే సమస్యను యాజమాన్యం పరిష్కరించిందని తల్లిదండ్రులు లేఖ రాశారు. ఇక భవిష్యత్తులో తప్పు రిపీట్ కాదని పాఠశాల సిబ్బంది హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. ఇక స్కూల్ టీచర్ పై యాక్షన్ తీసుకున్నామని డీసీపీ కిరణ్ తెలిపారు. స్కూల్లో అన్ని మతాల విద్యార్థులున్నారని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని తెలిపారు. Jai Shri Ram!